ఆ మరణం గురించి ప్రకటిస్తాడు. నువ్వు తినట్లేదు తాగట్లేదు అంటే ఆయన డెత్ పవర్ ఏందో నీకేం తెలుస్తుంది? నువ్వు తినట్లేదు దాన్ని పక్కన పెడుతున్నావు అంటే ఆ రిజరక్షన్ గ్లోరీ ఏంటో నీకేం అర్థమవుతుంది? నువ్వు అది తిన్నప్పుడే దాని గురించి నువ్వు చెప్తావు. నువ్వు అది తెలిసినప్పుడే నువ్వు దాని గురించి ఇతరులకు కూడా నువ్వు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తావు. అర్థమవుతుందా? నువ్వు దాన్ని తీసుకున్నప్పుడే దాని వాల్యూ, దాని పవర్ నీ పర్సనల్ లైఫ్ లో ఏంటో నీకు తెలుస్తుంది కనుక ఆటోమేటిక్ గా నువ్వు బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తావు. అందుకనే ఇంకా యేసుక్రీస్తు రాకముందే దావీదుకి ఆకలైనప్పుడు అక్కడ ఆ రొట్టె అది ఒక సముఖపు రొట్టె లాగా ఒక బల్ల మీద పెట్టబడి అది కేవలము ఒక ప్రీస్ట్ మాత్రమే తినడానికి ఒక అర్హతగా ఉన్నటువంటి ఆ ప్లేస్ అనేది దావీదు ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే టోటల్ గా అది చెల్లాచెదురైపోయింది. ఒక ప్రీస్ట్ తింటేనే బ్లెస్సింగ్ వస్తుంది, వేరే వాళ్ళు ఎవరు తిన్నా కూడా అది కర్స్ అయిపోతుంది అన్నటువంటి ఆ రూల్ ని దావీదు ఆ సముఖపు రొట్టెను తిని చూపెట్టాడు. అది తిన్నప్పుడు మాత్రమే కర్సింగ్ అనేది వెళ్ళిపోతుంది, అది తిన్నప్పుడు మాత్రమే నేను వాల్యూగా తయారైతా, అది తిన్నప్పుడు మాత్రమే కింగ్డమ్ నా కోసం ఆపరేట్ అవుతుందని క్లియర్ గా చెప్పాడు. దావీదు తిన్నాడు, చనిపోయాడు. అంతకంటే నువ్వు నేను ఏమంత గ్రేట్ కాదు కదా. దావీదు తిన్నప్పుడు చనిపోవాలి, కానీ దావీదు తిన్నాడు, దావీదు బ్లెస్ అయింది. కానీ ఇప్పటికీ కూడా మనం తినడానికి భయపడతాం, ఎందుకంటే వాళ్ళకంటే మనం గ్రేట్ కాబట్టి. మనము గ్రేట్ కాబట్టి దాన్ని మనం తింటాం. మరి ఎప్పుడు తింటాం? మరి నువ్వు పరిశుద్ధులు కాదంటున్నావు. మరి ఈ వారం కాదు, మరి నెక్స్ట్ వీక్ అయ్యి దాన్ని తీసుకోవచ్చు కదా. నీకు అంతగా నీ మీద నీకు అంటున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఏం చేస్తావు? నెక్స్ట్ వీక్ కూడా తీసుకోవు. దాన్ని చూసినప్పుడల్లా నీకేం గుర్తొస్తుంది అంటే దానికి నేను అర్హత లేదు నాకు అనుకుంటావు. దాన్ని చూసినప్పుడల్లా నీ పాపాలు నీకు గుర్తొస్తాయి, దాన్ని చూసినప్పుడల్లా నీ పాస్ట్ లైఫ్ నీకు గుర్తొస్తుంది. అంతేగాని అది తిన్నప్పుడు నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయి దేవుని యొక్క సారూప్యం ఇమేజ్ అనేది నా ఇన్సైడ్ లో రూపొందించబడి నేను కూడా దేవుని యొక్క పవర్ ని తీసుకొని ఆయన లాగానే నేను కూడా భూమి మీద మినిస్ట్రీ చేస్తా, ఆయన లాగానే నేను కూడా ఆయన వాక్కుని ప్రకటిస్తా, ఆయన యొక్క రిజరక్షన్ ని ప్రకటిస్తా, ఆ కింగ్డమ్ ని ప్రకటిస్తా అనేది నీకు అర్థమైతే నువ్వు ఆగవిగా. అది నీకు దానికి ఒక గ్యాప్ ను నువ్వు మెయింటైన్ చెయ్యవు. అందుకే నీకోసం చనిపోయాడు ఆయన. చనిపోయిందని నువ్వు నమ్ముతున్నప్పుడు ఆ చనిపోయిన ఆ శరీరాన్ని విరగొట్టుకున్న శరీరాన్ని నువ్వెందుకు నమ్మమని ఎందుకు తీసుకోవు? ఆయన చనిపోయాడు అని నీకోసమే అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు నువ్వు దాన్ని తిను, దాన్ని తాగు, దాన్ని తాగు. అద్భుతాలు నీ లైఫ్ లో గ్రేట్ వేలో రిలీజ్ అవుతాయి. అందుకని దేవుడు ఏమంటాడంటే ఇక నేను ఇదే లాస్ట్, ఇక నేను తిన్న, ఇక మళ్ళీ ఎప్పుడు తింటా? కొత్తగా మళ్ళా నేను కొత్తగా మార్చబడ్డప్పుడు కొత్త ద్రాక్ష రసాన్ని, అంటే ఇదంతా అయిపోయి మరలా రీస్టార్ట్ అవుతుంది ప్రపంచం అనేది, హెవెన్ అనేది. అప్పుడు నేను మరలా మీ అందరితో కలిసి నేను తింటా. గుర్తుపెట్టుకోండి దేవునికి బిడ్డలారా, బైబిల్లో దేవుడు చెప్పినది ప్రతిదీ అది ఇంపార్టెంట్. అది ప్రతిదీ అది నీ కోసమే, ప్రతిదీ అది నీ ఆశీర్వాదం కోసమే. నువ్వు దాన్ని నీ జీవితంలో నువ్వు దాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు. దాన్ని నువ్వు అప్లై చేసినప్పుడు మాత్రమే నువ్వు బ్లెస్ అవుతావు. అప్పుడు నువ్వు క్షేమాభివృద్ధిని పొందుకుంటావు. నీ లైఫ్ అనేది బ్లెస్సింగ్ కి ఒక సూచన లాగా మార్చబడ్డది. నువ్వు దీవించబడి ఇతరులను కూడా నువ్వు బ్లెస్ చేస్తావు. అంత గ్రేట్ వేలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పవర్ఫుల్ అనాయింటింగ్ తోటి నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. నీ లోపల నుంచి కొత్త కొత్త భాషలు రిలీజ్ అయ్యేటట్లు పరిశుద్ధాత్మ శక్తితోటి నేను నిన్ను ఆవేశిస్తున్నా. ఆయన పవర్ తోటి నేను నిన్ను ఆవేశిస్తున్నా. ఆయన కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్క హెవెన్లీ టంగ్ తోటి నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. నీ టంగ్స్ అనేవి మైటీగా బ్లెస్ అయ్యేటట్లు, మైటీగా రిలీజ్ అయ్యేటట్లు నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు మాట్లాడే ప్రతి టంగ్ కూడా సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తుంది. నువ్వు మాట్లాడే నీకు తెలియని భాష కొత్త దాన్ని క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే ఆ భాష అనేది నీకు అర్థం కావట్లేదు, కానీ విలువైనది, అది విలువైనది. నువ్వు ఎంత నీ ఓన్ లాంగ్వేజ్ లో మాట్లాడినా నువ్వు మాట్లాడే ఒక 10 minutes అన్నోన్ టంగ్స్ అనేవి విలువైనవి. అన్నోన్ ప్రపంచాన్ని నీకు కనబడిన దాన్ని క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్ గా దేవుడు నీకు గిఫ్ట్స్ ని
రిలీజ్ చేశాడు. సో నువ్వు దీన్ని యూజ్ చేస్తున్న ప్రతిసారి కూడా కొత్త కొత్త భాషలు నీ లైఫ్ లోనికి విడుదలవ్వడం ప్రారంభిస్తాయి. నీ జీవితంలో నువ్వు ప్రతి దినము కూడా కొత్త దాన్ని టేస్ట్ చేయాలని నేను కోరుతున్నా. ప్రతి రోజు కూడా కొత్త దాన్ని నీ టంగు టేస్ట్ చేయాలని ఏ శ్రమలో నేను నీ గురించి నేను బ్లెస్సింగ్ విడుదల చేస్తున్నా. ఓకే రైట్? రిసీవ్ చేసుకుంటున్నావా? తీసుకుంటున్నావా? నేను చెప్పేది నువ్వు రిసీవ్ చేసుకో, నువ్వు తీసుకో. నీ జీవితం అనేది బ్లెస్సింగ్ గా మారుతుంది, అభివృద్ధిగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. నా పిల్లలారా గుర్తుపెట్టుకోండి, ఆ నీళ్లను కదిలించడం కోసం, కదలడం కోసం ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు కోనేటి దగ్గర. గుర్తుపెట్టుకోండి, అది ఎందుకోసం అంటే ఆ వాటర్ కదలితేనే దానికి పవర్ వస్తుంది. ఆ వాటర్ ఏంజిల్ టచ్ అయితేనే పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మిగతా టైంలో ఆ నీళ్ళని వాళ్ళు అన్నిటికీ వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ ఆయా సమయంలో చూడండి, ఆయా సమయములలో దేవుని యొక్క దూత ఆ నీళ్లను కదిలించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ అన్నిటికీ వాడేటువంటి ఆ వాటరే ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ వాటర్ లాగా చేంజ్ అవుతుంది. ఏంజిల్ తాకడం కోసం అక్కడ కొన్ని వేల మంది ప్రజలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే పవర్ కావాలి, ఆ ఏంజిల్ రావాలి, నీళ్ళని దాకాలి, పవర్ రిలీజ్ అవుతుంది. మిగతా టైంలో వాళ్ళు పడినా కూడా వేస్టే. నేనేం మాట్లాడుతున్నా తెలుసా? నీవు ఎప్పుడు కూడా ఆ వాటర్ ఏంజిల్ టచ్ అయినప్పుడు ఏ విధంగా పవర్ గా మార్చబడిందో నువ్వు ఎవ్రీ సెకండ్ కూడా అదే పవర్ తోటి ఏంజిల్ తాకబడినట్లుగా అదే పవర్ తోటి ఉంటే, అదే పవర్ తోటి నువ్వు రిసీవ్ చేసుకుంటే, ఈ పవర్ఫుల్ వాటర్ అనేవి, ఈ పవర్ఫుల్ నీ ఇన్సైడ్ అనేది ఇతరులకు హీలింగ్ ఇస్తుంది, ఇతరులకు బ్లెస్సింగ్ ఇస్తుంది. ఇతరులకు 38 years కాదు 50 years నుంచి బాధపడే, సఫర్ అయ్యే పవర్ఫుల్ డిసీజెస్ ని కూడా నీ యొక్క పవర్ తోటి హీల్ అయిపోతారు. అంటే ఏంజిల్ రావాలి, ఖచ్చితంగా వాటర్ ని టచ్ చేయాలి. హెవెన్ నీకోసం మూవ్ కావాలి, కంపల్సరీ నువ్వు టచ్ చేయబడాలి, కంపల్సరీ ఆ పవర్ తోటి నువ్వు నింపబడాలి, కంపల్సరీ ఆ పవర్ తోటి నువ్వు అభిషేకించబడాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఒక పవర్ఫుల్, ఒక ఇండికేటర్ గా నువ్వు మార్చబడవు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఏంజిల్ వస్తేనే అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది, లేకపోతే ఏమీ జరగట్లేదు. అదే నీళ్లు కానీ వీళ్ళు అందులో పడట్లేదు, ఆ నీళ్ళని టచ్ చేయట్లేదు. అంటే వాళ్ళకి అన్ని తెలుసు, ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అన్ని తెలుసు. ఈ 35 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఏంజిల్ వచ్చి తాకినప్పుడు ఎట్లుంటుందో తెలుసు, ఏంజిల్ తాకనప్పుడు ఆ వాటర్ ఎట్లుంటాయో తెలుసు. అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అంటే కేవలం ఏంజిల్ వచ్చి తాకినప్పుడే పవర్ రిలీజ్ అవుతుంది. నేనేం మాట్లాడుతున్నా, నీ లోపల పవర్ తోటి నువ్వు ఎప్పుడు ఉండాలని నేను నీ గురించి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? నువ్వు నీ అంతటా నీకు నువ్వుగా బ్లెస్ అయిపోతే సరిపోదు, కానీ దేవుడు నిన్ను పెట్టింది ఒక జగత్ పునాది వేయబడకుండా ఒక నేషన్ మీద దేవుని యొక్క పవర్ ని నీ ద్వారా రిలీజ్ చేసి ఆయన గ్లోరీని ఆ నేషన్ కి నువ్వు ప్రకటించడానికి, ఆయన మరణం గురించి నువ్వు చెప్పడానికి దేవుడు నిన్ను ఒక లివింగ్ వెసల్ లాగా దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నాకు ఏంజిల్ వచ్చుడు ముఖ్యం. ఓకే రైట్? ఎందుకంటే ఏంజిల్ వచ్చినప్పుడే నేను పవర్ గా మారుతా. నేను ఎన్ని గంటలు చేశాను అన్నది నాకు ముఖ్యం కాదు. నేను ప్రేయర్ చేసినప్పుడు నాకు సంథింగ్ ఏదో హెవెన్లీ తోటి నేను కనెక్ట్ అయినదే నాకు ముఖ్యం. అప్పుడే నేను పవర్ గా మారతా, అప్పుడే నేను పవర్ ని రిలీజ్ చేస్తా. అప్పుడే నేను చేసినప్పుడు హీలింగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి, మిరకల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అది అన్లాక్ అయితే గాని మనం అన్లాక్ కాము, అక్కడ టచ్ అయితే గాని మన యొక్క పవర్ అనేది ఓపెన్ అవ్వదు. అర్థమవుతుందా? అందుకే నువ్వు 24 hours నీ బలిపీఠాన్ని నువ్వు ఆరనీయకు.
నీ లోపల ఉన్న బలిపీఠాన్ని నువ్వు ఎప్పుడూ కూడా దహించేటువంటి ఒక అగ్నిలాగా నువ్వు దాన్ని చేంజ్ చేసుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా పవర్ఫుల్ వెజల్ లాగానే నువ్వు మార్చబడతావు. నీ మాటలు అనేవి ఇంకొకరి లైఫ్ లో గొప్ప బ్రేక్ త్రూస్ ని ఇవ్వాలి. నువ్వు చెప్పినప్పుడు కంప్లీట్ గా వాళ్ళు లీస్ట్ పొజిషన్ లో ఉన్నవారు కూడా నీ యొక్క ఆ మోటివేషన్ తోటి, నీ బ్లెస్సింగ్ వర్డ్స్ తోటి వాళ్ళ లైఫ్ అనేది కట్టబడాలి. అప్పుడు నువ్వు ఒక మెట్టును ఎక్కిన దానికి సూచన. అర్థమైందా? ఎందుకంటే మనము తింటాం. ఈ తినడం అనేది మన లోపల బలం వస్తుంది. ఆ బలం అనేది నిండిపోయేదాకా వస్తుంది. ఇక అది నిండిపోయినాక బయటికి రిలీజ్ అవుతుంది, బయటికి ఓపెన్ అవుతుంది. ఈ బయటికి ఓపెన్ అయినప్పుడే నువ్వు మనుషుల ముందు దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు మార్చబడతావు, దేవుని యొక్క రాయబారిగా నువ్వు కనబడతావు. సో దేవుని యొక్క బిడ్డలారా, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి అంతా కూడా కంపించింది. చనిపోయినప్పుడు అనేక మంది పరిశుద్ధులు లేచారు, ఆ సమాధులు తెరవబడ్డాయి, గందరగోళం అయిపోయింది మొత్తం. అపవాదికి అసలు అప్పుడు కలిగినటువంటి ఆ భయం అనేది స్టిల్ ఇప్పటికీ నీ ద్వారా కూడా అదే భయం అని కలుగుతూ వచ్చింది. ఎందుకో తెలుసా? నీలో ఉన్న క్రీస్తు మహిమా స్వరూపి, నీలో ఉన్న క్రైస్ట్ అనేవాడు మహిమా స్వరూపి. హీజ్ ఏ గ్లోరియస్ థింగ్. అర్థమవుతుందా? మహిమా స్వరూపి ఆయన నీ లైఫ్ ని పట్టుకున్నాడంటే ఒక నీ ఫిజికల్ లైఫ్ ని మాత్రమే కాదు, నీ యొక్క నీ స్పిరిచువల్ లైఫ్ ని కూడా ఆయన భూమి మీద ప్రజెంట్ చేయడానికి దేవుని పట్టుకున్నాడు. అందుకోసం ఇంకా ఇన్ని సంవత్సరాలు అయింది, ఇక నాకు ఓపిక లేదు, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతా, ఇక ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా, ఇక అయిపోయింది ఇక నా జీవితం, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కానీ నాకు ఇక్కడ ఏం కావట్లే, అయిపోయింది, ఇక నేను ఇంకో దగ్గరికి వెళ్తా. వెళ్ళే వాళ్ళని ఎవ్వరము మనం ఆపొద్దు, వెళ్ళే వాళ్ళని వెళ్ళని ఎవరిని ఆపొద్దు. అర్థమవుతుందా? నీకు ఎన్ని ఇయర్స్ అయినా నీ ఫిజికల్ నీ ఫిజికల్ హీలింగ్ నీకు జరగకపోయినా నేను రాడికల్ గా నేను డిక్లేర్ చేస్తున్నా, నీ ఫిజికల్ హీలింగ్ అనేది ఇన్ కేస్ దేవుడు వచ్చేదాకా నీకు అట్లనే ఉన్నా అయినప్పటికీ నేను మాట్లాడుతున్నా, వినండి జాగ్రత్తగా. నీ ఫిజికల్ హీలింగ్ లో నువ్వు ఫెయిల్ అయినప్పటికీ దేవుడు ఆయన వచ్చినప్పుడు నీ యొక్క ఫిజికల్ హీలింగ్ మీద ఎంత మాత్రము లక్ష్య పెట్టకుండా నిన్ను ఆయన యొక్క మహిమా స్వరూపిగా మార్చివేసి ఆయన యొక్క గ్లోరియస్ ఆ వస్త్రం తోటి నిన్ను కప్పి ఆయన కింగ్డమ్ కి నిన్ను ఫస్ట్ ప్లేస్ లో నిన్ను ఉంచగలడు. అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఇన్ కేసు నీకు అక్కడ ఫెయిల్ అయినా, నీ ఫిజికల్ బ్లెస్సింగ్ విషయంలో నువ్వు ఫెయిల్ అయినా నువ్వు ఓడిపోయినట్లు కాదు, నువ్వు ఆగిపోయినట్లు కాదు, నువ్వు ఇక నీకు గెలుపు అనేది ఇక రాదు అన్నట్లు కాదు, దాని మీనింగ్ అది కాదు. అర్థమవుతుందా? దేవుడు నీ జీవితాన్ని రూల్ చేయబోతున్నాడు, బ్లెస్ చేయబోతున్నాడు, నీ తలాంతులను మల్టిప్లై చేయబోతున్నాడు, నీ లోపల ఉన్న ప్రతి దాన్ని కూడా ప్రపంచానికి తెలియజేసినటువంటి టైం ని దేవుడు ఈ టైంలో నీ కోసం ఓపెన్ చేస్తున్నాడు. నీ కోసం ఏంజిల్ వచ్చి ఎవ్రీ టైం ఆయా సమయంలో వాటర్ని కదిలించడం కాదు, ఎవ్రీ సెకండ్ కూడా దేవుడు అక్కడ పంపించినటువంటి దూత ఇప్పుడు నీ జీవితంలో దేవుడు పంపిస్తున్నాడు. ఎవ్రీ సెకండ్ కూడా నీ యొక్క ఆత్మను ఆ ఏంజిల్ తాకి నీకు పవర్ ని రిలీజ్ చేయబోతున్నాడు. యేసునామములో అంత గ్రేట్ఫుల్ గా దేవుడు నీ జీవితాన్ని బ్లెస్ చేస్తున్నాడు. అందుకనే తెలుసు నేను ఎవరో, ఓకే, నాకు తెలుసు నేను ఎవరో, నాకు తెలుసు నేను ఎవరో, అట్లనే నీకు కూడా తెలుసు నువ్వెవరో. చెప్పు, నాకు తెలుసు నేనెవరో, నేనెవరినో నాకు తెలుసు. అంటే ఫిజికల్ గా ఎంత పెయిన్ వచ్చినా యోబు అదే విధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా?
అపవాది మాట విని గెలుచుట కంటే దేవుని మాట విని ఓడిపోతే మస్తు బెటర్. ఓకే, అపవాది మాట విని గెలిచేదానికంటే దేవుని మాట విని అక్కడ ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే అది గెలిపే అవుద్ది కాబట్టి. అదే విధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అపవాది మాట విని గెలుచుట కంటే దేవుని మాట విని ఓడిపోతే మస్తు బెటర్. ఓకే, అపవాది మాట విని గెలిచేదానికంటే దేవుని మాట విని అక్కడ ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే అది గెలిపే అవుద్ది కాబట్టి. నీ లైఫ్ ని నేను బ్లెస్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ తోటి నీ లైఫ్ లో గ్రేట్ గా మూవ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. అద్భుతాలను నీ కోసం విడుదల చేస్తున్నా. అందుకనే యోహానికి యాకోబుకి దేవుడు ఏమని పెట్టాడంటే, మీరు ఊరిమేడి వారు. ఏమని పెట్టాడు వాళ్ళకి? మీరు ఊరిమేడి వారు. అందుకనే వాళ్ళు దేవుని తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే భూమి కంపించింది. ఎందుకంటే వాళ్ళు ఉరిమేవారు కదా. భూమి ఏమైందంటే ఆ ఉరుమును చూసి భూమి కంపించింది.